రాజ్పూర్ అనే జనసంచారం ఎక్కువగా ఉన్న పట్టణంలో ఆయిషా అనే అమ్మాయి, రోహన్ అనే అబ్బాయి ఉండేవారు. వారు చిన్నతనం నుంచే అత్యంత మంచివాళ్లుగా మారిపోయారు. ఆయిషా నిశ్శబ్దంగా ఉండి పుస్తకాలు చదవడాన్ని ఇష్టపడేది. అయితే రోహన్ ఉల్లాసంగా ఉండి కొత్త కొత్త సాహసాలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉండేవాడు. వారు ఇద్దరూ చాలా భిన్నమైన వారి స్నేహం చాలా బలంగా ఉండేది. ఒకరోజు ఆయిషా తన మధ్యాహ్న భోజనం మర్చిపోయింది. అప్పుడు రోహన్ తన లంచ్ను ఆమెతో పంచుకున్నాడు. అలా వారు మొదటిసారి స్నేహితులయ్యారు. ఆ రోజు నుంచి వారు ఎప్పుడూ కలిసి వెళ్లేవారు, ఒకే తరగతిలో చదువుకునేవారు. సాయంత్రాలు తమ ఇళ్లకు దగ్గరలో ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద సమయం గడిపేవారు. రోహన్ ఎల్లప్పుడూ ఆటలు ఆడాలని, కొత్త కొత్త విషయాలు అన్వేషించాలని ఉత్సాహంగా ఉండేవాడు. కాని ఆయిషా ప్రశాంతంగా ఉండేది. ఆమె చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉండేది. ఎప్పుడు పుస్తకాలు ఎందుకు చదువుతావ్ ఆయిషా? రా ఆడుకుందామని రోహన్ అనేవాడు. అయితే ఆయిషా నవ్వుతూ, పుస్తకాలు నన్ను మాయా లోకాలకి తీసుకెళతాయి. కాని సరే, ఈరోజు ఆడుకుందామని చెప్పింది. అలా రోహన్ ఆమెను ఎప్పుడూ చాలా విషయాల్లో ప్రోత్సహించేవాడు. ఆయిషా అతనికి ఓపిక నేర్పేది. ఒకరోజు వారి స్కూల్లో నాటక పోటీకి ప్రకటన వచ్చింది. రోహన్ ఎంతో ఆనందించాడు. నేను పాల్గొంటాను, మొదటి బహుమతిని గెలుచుకుంటాను అని గర్వంగా చెప్పాడు. కాని కొద్ది రోజులకే అతని ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. నాకు వీలవదేమో అనిపిస్తోంది. ఆయిషా ఒక సాయంత్రం చెట్టు క్రింద కూర్చుని రోహన్ అన్నాడు, నా మాటలు మరిచిపోతే అందరూ నన్ను చూసి నవ్వితే? ఆయిషా అతని భుజంపై చెయ్యి వేసి, నువ్వు చేయగలవు రోహన్, నువ్వు ఎంతో ధైర్యవంతుడివి. మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాం, నేనే నీ ప్రేక్షకురాలిని అవుతాను అని మధురంగా చెప్పింది. ఆదివారాలు మినహా ప్రతిరోజు సాయంత్రం పాఠశాల తర్వాత ఆయిషా రోహన్ రిహార్సల్ చేయడంలో సహాయపడింది. ఆమె అతని మాటలను పునరావృతం చేసేలా చేసింది. ఆమె అతని వ్యక్తీకరణలను సరిదిద్దింది మరియు అతనిని సిద్ధం చేయడంలో సహాయపడటానికి విభిన్న పాత్రలు కూడా చేసింది. అలా రోహన్ క్రమంగా ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. పోటీ రోజు రోహన్ తెర వెనుక నిలబడి ఉండిపోయాడు. అతను పెద్ద జనసమూహం వైపు చూస్తూ భయపడిపోయాడు. నాకు సాధ్యం కాదు ఆయిషా అని నిశ్శబ్దంగా చెప్పాడు. ఆయిషా అతన్ని నమ్మకంగా చూస్తూ, నన్ను చూడు రోహన్, మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాం గుర్తుందా? నువ్వు చేయగలవు అని మంచిగా చెప్పింది. ఆ మాటలు విన్నాక రోహన్ లోపల ధైర్యం ఉప్పొంగింది. స్టేజీపైకి వెళ్లి మొదట కాస్త భయపడ్డా అతను పెద్ద చిరునవ్వుతో అతని వైపు తల ఊపుతూ ముందు వరుసలో ఉన్న ఆయిషాను చూశాడు. అతని భయం మాయమైంది. రోహన్ అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు. పోటీ ముగిసిన తరువాత మొదటి బహుమతిని రోహన్ గెలుచుకున్నాడు. పరుగెత్తుకుంటూ ఆయిషా దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకున్నాడు. నువ్వు లేకుంటే నేను చేయగలిగేవాడ్నే కాదు అన్నాడు. అది నీ వల్లనే సాధ్యమైంది అని ఆయిషా సమాధానమిచ్చి, నీలోనే ఆ నైపుణ్యం ఉంది రోహన్, నిన్ను నువ్వు నమ్మడం మాత్రమే మిగిలింది అని ఆయిషా మృదువుగా చెప్పింది. కొన్ని నెలల తరువాత ఆయిషాకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆమె తండ్రికి మరొక నగరానికి బదిలీ వచ్చింది. ఆమె రాజ్పూర్, తన స్కూల్, ముఖ్యంగా తన ప్రియమైన స్నేహితుడిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. విడిపోవడానికి ముందు రోజు వారు తమ మామిడి చెట్టు కింద కూర్చున్నారు. నేను వెళ్లాలనుకోవడం లేదు ఆయిషా కన్నీళ్లతో అన్నది. రోహన్ తన జేబులో నుండి చిన్న డైరీ తీసి ఆమె చేతికి ఇచ్చాడు. ఇది నీకోసం, ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడల్లా నాకొక లేఖ రాయం, నేను తప్పకుండా రాస్తాను. ఆయిషా డైరీని తన గుండె దగ్గర పెట్టుకుంది. నువ్వున్ కూడా తప్పకుండా రాయాలి అని గట్టిగా చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె రైలు ఎక్కినప్పుడు రోహన్ ప్లాట్ఫారంపై నిలబడి బలవంతంగా చిరునవ్వుతో ఆమె వైపు చేతులు ఊపాడు.
ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫోరెవర్ అని గట్టిగా అరచాడు. ట్రైన్ కదలడం మొదలయ్యింది. ఆయిషా కన్నీళ్లు తుడుచుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ ఫోరెవర్ అని తిరిగి ఊపింది. మైళ్ళు దూరంగా ఉన్నా వారి స్నేహం ఎప్పుడూ మారలేదు. వారు లేఖలు రాయడం కొనసాగించారు. కొత్త కాలేజీలో మొదటి రోజు ఆయిషా భయపడింది. కాని రోహన్ పంపిన లేఖను చదివిన వెంటనే ఆమె ధైర్యం తెచ్చుకుంది. కాలం గడిచినా వారి లేఖలు ఇమెయిలుగా మారాయి, కాల్స్గా మారాయి. కాని ఏం జరిగినా వారి మధ్య బంధం ఎప్పుడూ మారలేదు. ఎందుకంటే నిజమైన స్నేహం అంటే ప్రతిరోజు కలిసి ఉండటం కాదు. ఇది దూరంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఒకరికొకరు ఉండటం. నీటి నిజమైన స్నేహం అనేది ఎల్లప్పుడూ ఒకరికొకరు దగ్గరగా ఉండటం కాదు. కాలం ఎంత మారినా ఒకరికోసం మరొకరు ఉన్నారంటే అదే నిజమైన అనుబంధం.